baby, can you love? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో అయితే చూసాక ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో ఫస్ట్ అయితే ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై ట్యాప్ చేస్తే లెట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. సో ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ అయితే ఫస్ట్ అయితే ఓపెన్ చేస్తే ఇదైతే టెస్ట్ లైట్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళి యువర్ ఫాంట్స్ పై అయితే ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళి డిస్క్రిప్షన్ అయితే ఒక ఫాంట్ ఇస్తే అవి డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకుంటా అన్ని ఫాంట్లు వేసేస్కి అయితే యాడ్ అయిపోతుంది. సో చూసారు కదా, ఇక్కడైతే ఎలా ఇమేజెస్ యాడ్ చేసుకోవాలి నేను చెప్తా. ఇక్కడైతే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి కన్ఫిల్లోకి అయితే వెళ్ళి స్టార్ సింబల్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. మీరు ఎవరైతే ఇమేజ్తో ఎడిట్ చేసుకోవాలనుకున్నా వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనైతే మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ అయితే వస్తుంది. సో మీకు నచ్చిన వాళ్ళు ఇమేజ్ యాడ్ చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఎక్కడైనా అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. కెమెరా బటన్ అయితే ఆన్ చేసుకున్నాక సో ఇక్కడైతే నాకు కొంచెం ఇమేజ్ అయితే అడ్జస్ట్ కాలేదు, అడ్జస్ట్ అయితే చేసుకున్న ఫింగర్తో. ఇప్పుడు కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి కన్ఫిల్లోకి అయితే వెళ్ళి ఇంకో ఇమేజ్ ఎవరైతే ఇమేజ్ ఎడిట్ చేసుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ చేసుకుని అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్నాక మీకు ఎక్కడైనా ఇమేజ్ అడ్జస్ట్ కాలేదనిపిస్తే 2 ఫింగర్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. సో చూసారు కదా, బ్యాక్ అయితే వచ్చేసి కొంచెం పక్కకి స్క్రోల్ చేసి ఇంకో ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది, దానిపై ట్యాప్ చేసి కన్ఫిల్లోకి అయితే వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే సేమ్ ఇమేజ్ అయినా యాడ్ అయినా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాక అడ్జస్ట్ అయితే చేసుకుని బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో ఇక్కడ ఇంకో ఇమేజ్ కూడా అయితే ఇలానే అయితే సేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో వీడియోకి అయితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా వీడియో ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో ఇమేజ్ లేయర్ అయితే ఎక్కడైనా అడ్జస్ట్ కాకపోతే 2 ఫింగర్స్తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో చూసారు కదా, స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా 2 ఫింగర్స్తో అయితే ఇమేజ్ లేయర్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడైతే ఇంకో ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై కూడా ట్యాప్ చేసి కన్ఫిల్లోకి అయితే వెళ్ళి స్టార్ట్ సింబల్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని ప్లస్ మనం ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా అయితే ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది. నేనైతే ఇక్కడ లైట్గా అయితే ఇమేజ్ అయితే అడ్జస్ట్ అయితే చూసుకున్నా. సో చూసారు కదా, మళ్ళీ ఇంకో ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి కన్ఫిల్లోకి అయితే వెళ్ళి స్టార్ట్ సింబల్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన వాళ్ళు ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని ప్లస్ మనం ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా అయితే ఇమేజ్ అయితే యాడ్ అయింది కదా, అడ్జస్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ అయితే వచ్చేసి నాకు ఇంకో ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నాకు లైట్గా ఇమేజ్ అయితే అడ్జస్ట్ కాలేదు, అడ్జస్ట్ అయితే చేసుకున్నాను. సో ఇక్కడ ఇంకో ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి కన్ఫిల్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో చూసారు కదా, ఇక్కడైతే నేను ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసి చూస్తున్నాను. సింపుల్గా అయితే ఈ లేయర్ పై ట్యాప్ చేసి కన్ఫిల్లోకి అయితే వెళ్ళి నేను మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. సో వీడియో ఎడిటింగ్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మళ్ళీ ఇక్కడైతే లాస్ట్గా ఇంకో ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది, దానిపై కూడా ట్యాప్ చేసి కన్ఫిల్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకున్నాక ఎక్కడైనా కావాలంటే అడ్జస్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.